నిన్న అందస్త్రీ చనిపోవడం అనేది ఒక రకంగా తెలంగాణలోనే ప్రజలందరికీ విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి పెద్ద వయసేం కాలేదు, 64 సంవత్సరాలే. అలాంటి ఒక తెలంగాణ జాతీయ కవి అంటే ఒక రాష్ట్ర కవి, లేకపోతే తెలంగాణ జాతీయ గీతం ఇంకా ఆయన రాసిన 'జై జై హే తెలంగాణ' గీతాన్ని ఆహ్, మన రేవంత్ రెడ్డి ఈ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సికింద్రాబాద్లో పెరోడ్ గ్రౌండ్స్లో దాన్ని అనౌన్స్ చేశారు. కీరవాన్ దగ్గర దానికి మ్యూజిక్ చేయించారు. అట్లాగే ఆయనకు ఆ టైంలో ₹1,00,00,000 నగదు, 344 గజాల ఇంటి స్థలం కూడా కేటాయించారు. దాంట్లో ఆయన గ్రౌండ్ +3 ఫ్లోర్స్తో ఇల్లు కూడా నిర్మిస్తున్నాడు. ముందు రోజు కూడా ఆయన ఆ నిర్మాణంలో భాగం పంచుకొని దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నాడు. ముందు రోజు కూడా అక్కడికి వెళ్ళి పనులను పురమాయించి వచ్చాడని చెప్తున్నారు. సో అలాంటి వ్యక్తి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోవడం అనేది ఎవరికి జీర్ణం కాని విషయం. ముందుగా ఆయన బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా చెప్పి నేను తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఏంటి, ఆయన ఏ తప్పులు చేయడం వల్ల ఆయన చనిపోయాడని డాక్టర్లు చెప్తున్నారు. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, టేక్ అవే ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. సో ఆయనది యాక్చువల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా జనగాం దగ్గర మద్దూరు మండలం రేబర్త్ అనే గ్రామం. 1961 జూలై 18న ఆయన పుట్టాడు. ఆయన దళితుడు, పైగా తల్లిదండ్రులు చనిపోయారని చెప్తున్నారు. సో ఆయన ఒక అనాథగానే పెరిగాడు. చిన్నప్పుడు పశువుల కాపరిగాను, గొర్రెల కాపరిగా ఉన్నాడు చాలా కాలం. అట్లా ఉంటూ ఆయన తెలంగాణలో ఒక ప్రత్యేకత ఏమంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో కనబడదు ఈ ప్రత్యేకత. ఇక్కడ ఏంటంటే పాటలు అనేవి, పల్లె పాటలు, జానపద గీతాలు అనేవి చాలా విస్తృతంగా కనపడతాయి. కొన్ని వేల మంది ఇక్కడ పాటలు రాసేవాళ్ళు, పాడేవాళ్ళు మనకు కనబడతారు. ఇప్పటికి కూడా అది సజీవంగా ఉంది. ఇంకెక్కడ ఇంతమందిని నేనైతే చూడలేదు. సో అంత విస్తృతంగా ఉంటుంది కాబట్టి పల్లెల్లో కూడా ఏమి చదువు రాని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పాటలు పాడడం, పాటల్ని వీళ్ళే తయారు చేయడం కూడా కనబడుతుంది. సో అలాగా ఈయన కూడా చిన్నప్పటి నుంచే పాటలు, తన ఆసు కవి అని కూడా ఈయనకి పేరుంది. ఆసుగా ఈయన అక్కడికక్కడ ఒక కాన్సెప్ట్ ఇచ్చి దీని మీద పాట చెప్పమంటే అక్కడికక్కడ ఆయన పాటలు అనేక సార్లు చెప్పిన సందర్భాలు కనబడతాయి. సో అలాగా ఈయన పశువుల కాపరిగా ఉన్నప్పుడే ఇది చేశాడు. ఆ టైంలో ఈయన పాటలు చూసి అక్కడ అమ్రాద్ ఆశ్రమం అని ఉంది, అందులో శంకర్ మహారాజ్ అని ఉన్నాడు, ఆయన గురూజీ. ఆయన ఈ పాటలు చూసి ఇతన్ని తను చేరదీసి ఇతనికి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ ఇండియన్ ఫిలాసఫీ ఇవన్నీ కూడా ఆయనకి బోధించాడు. అప్పుడు ఈయనకి అంటే ఒక పాట అంటే ఏంటి, దాని వెనక నేపథ్యం ఏంటి, ప్రజా జీవితాన్ని పాట రూపంలో ఎలా తీసుకురావాలి, ఒక తత్వం ఏంటి, ఫిలాసఫీ ఏంటి, ఇవన్నీ కూడా ఈయనకి ఈ గురూజీ దగ్గర నేర్చుకున్నాడు. ఆ తర్వాత బిరుదు రామరాజు అని జానపద గీతాల మీద, ఆయన జానపద సాహిత్యం మీద విశేష పరిశోధన చేసిన వ్యక్తి. ఆయనకి ఈయన పరిచయం అవడంతో తను తన బిడ్డలాగా ఇతను అడాప్ట్ చేసుకుని, తను జానపద గీతాలు ఎలా ఉండాలి, దాంట్లో ఒక రకమైన లయ అంటే ఏంటి, పదాలని ఎలా వాడాలి, మీనింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయనకు నేర్పించాడు. సో తెలంగాణ గీతాల, జానపద గీతాల సంపదనంతా కూడా ఈయనకి అందించాడు అనమాట. అలాగే వీళ్ళిద్దరి ద్వారా ఈయన ఒక ఎక్స్పోజర్, బ్రహ్మాండమైన ఒక పునాది అనేది, గట్టి పునాది ఈయనకి పడింది. అక్కడ నుంచి ఈయన అనేక పాటలు రాయడం నేర్చుకున్నాడు. ప్రజా జీవితంలో ఉండే సమస్యలను ఆయన పాటల రూపంలో బయటికి తేవడం మొదలుపెట్టాడు. అలాగా మెల్లమెల్లగా ఆయన పాపులర్ అవుతూ వచ్చాడు. దాని తర్వాత పాటల పూదోట అని అప్పట్లో ఈయన పుస్తకం బయటకు వచ్చింది. ఇది రావడంతో ఈయన బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన సినిమా రంగంలోకి కూడా నారాయణమూర్తి ద్వారా ఎంటర్ అయ్యాడు. నారాయణమూర్తి సినిమాలో ఎర్ర సముద్రంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అయిన వాడు అనే ఒక పాట వెరీ వెరీ పాపులర్ అయింది. అప్పట్లో నారాయణమూర్తి ఏంటంటే, అంతకుముందు వందే మాతరం శ్రీనివాస్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడు. తర్వాత ఆయన ఎవరు అవసరం లేదు, నేనే మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటానని తెలంగాణ కళాకారుల్ని చేరదీసి వాళ్ళ ద్వారా తనే మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటూ వీళ్ళని అప్పటి వరకు పెద్దగా పాపులర్ కాని వాళ్ళందరినీ తీసుకొని ఆయన వాళ్ళని తను యూజ్ చేసుకున్నాడు, తను వాళ్ళకు ఉపయోగపడ్డాడు. అలాగా వీళ్ళందరూ కూడా బాగా పాపులర్ అయ్యాడు. అందులో అందశ్రీ బాగా పాపులర్ అయ్యాడు. తర్వాత ఆయన
అనేక పాటలు రాశాడు. పల్లె నీకు వందనాలమ్మ, తర్వాత గంగల గజ్జల సవ్వడి, తర్వాత కొమ్మ చెక్కితే బొమ్మర, ఇలాగా అని పాటలు. ఇందులో వెరీ పాపులర్ పాట జై జై హే తెలంగాణ. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ దాదాపు 10 జిల్లాలకు పైన ఆయన తిరిగి 10 జిల్లాలలో గ్రామాల్లోకి తిరిగి ప్రచారం చేశారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. అప్పట్లో కేసీఆర్ కూడా ఆయన గైడ్ చేశాడు. ఎలాగా నువ్వు పాడాలి, ఏ కైండ్ ఆఫ్ సాహిత్యంతో వెళ్ళాలి, ప్రజల్ని ఎలా చైతన్యవంతం చేయాలి పాటల ద్వారా అనేది. అట్లాగే తెలంగాణ హిస్టరీ అంటే ఇక్కడ కాకతీయుల గురించి ఈయన పాటలు కట్టడం, ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా పాటల రూపంలో చరిత్రను తీసుకెళ్లడం, అంటే తెలంగాణలో ఎంత ఉజ్వలమైన చరిత్ర ఉందో తెలియజేయడం. అట్లాగే మన ఆంధ్ర వలసవాదులకి వ్యతిరేకంగా ఎట్లా మనం తిరగబడాలి, ఎట్లా మనం చైతన్యవంతమై, ఇవన్నీ కూడా ఈయన పాటల రూపంలో చేశాడు. నిజానికి వందల మంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో తమ వంతు కృషి చేశారు. అందులో అందశ్రీ కూడా చాలా ఇది. అందశ్రీ అసలు పేరు నిజానికి అందే ఎల్లయ్య. ఈ అందశ్రీ అని పేరు పెట్టేందుకు కూడా ఇందాక చెప్పిన శంకర్ గురూజీ, ఆయన ఈయనకి అందశ్రీ అని కూడా పేరు పెట్టాడు. అక్కడ నుంచి ఈయన ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళాడు. వివిధ సంస్థలు ఈయన్ని పిలిచాయి. అలాగే ఆయన దాదాపు చాలా దేశాలు తిరిగాడు. ముఖ్యంగా ఈయనకి నదుల అనుసంధానం, నదుల గురించి ఈయన్ని నది కవి అని కూడా అంటారనమాట. సో అలాగా ఈయన